దూరం చాలా ఎక్కువ ఉంది. సార్ ఇప్పుడు పోసాని మురళీకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటలకి 16 చోట్ల కేసులు పెట్టారని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. 30 ఫిర్యాదులు 16 పెట్టారు. 30 అదే ఫిర్యాదులు ఉన్నాయి. 175 నియోజకవర్గాల్లో తలా ఒకళ్ళ చేత పెట్టించి కూడా వాళ్ళు రాక్షసానందం పొందుతానంటే ప్రజలే సమాధానం చెబుతారు దానికి. ఇప్పుడు ఎక్కడైనా సరే ఒక కేసు పెడతారు, 2 కేసులు పెడతారు. వాటికి సంబంధించినటువంటి విచారణ చట్ట ప్రకారం ఎలా ఉంటే అలా జరుగుతూ ఉంటుంది. అంతేగాని కావాలని గవర్నమెంట్ తలుచుకుంటే రాజు తలుచుకుంటే కొరడా దెబ్బల కొదవ అన్నట్టుగా ఇలాంటి కేసులు ఎప్పుడో జరిగిన వాటికి తీసుకొచ్చి ఇప్పుడు అన్ని కేసులు పెడతామని చెప్పేసి ఆయన్ని మానసికంగా ఇబ్బంది పెట్టి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేశాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నాడు. ఆయన వైఎస్ఆర్ గవర్నమెంట్లో సినిటోగ్రఫీ దానికి సంబంధించినటువంటి పదవి చేశాడు. కాబట్టి అప్పుడు పవన్ కళ్యాణ్ని అంతకుముందు ఆయన తిట్టాడు. పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా ఆయన తిట్టింది కాదు. ఆయన పోసాని మురళీకృష్ణ గారి కుటుంబ సభ్యులని, భార్యని ఎట్లా పడితే అట్లా తిడతా ఉంటే మీ భార్యని, మీ పిల్లల్ని మిమ్మల్ని తిరిగి అలా ఉంటుందో చూడండి అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు. నాది ఒక చిన్న డౌట్ అండి చిన్నప్పటి గారు, ఇందాక మీరు ఒక మాట అన్నారు గుర్తుందా సార్? ఎప్పుడో జరిగిపోయిన కేసుకి ఇప్పుడు ఏంటి అని, అంతేనా? అలాగే మనం దాని మీద పోరాడదామా? ఎప్పుడో జరిగిందని ఇప్పుడు ఎందుకు మనం కేసులు పెడతాం? ఎప్పుడో జరిగిందని ఇప్పుడు ఎందుకు అరెస్టులు చేస్తాం? ఎప్పుడో మర్డర్ జరిగితే ఇప్పుడు అరెస్ట్ చేస్తారా? ఇలాంటివన్నీ పరిగణలోకి తీసుకుంటుందా చట్టం? లేదు లేదు, నేనేమంటానంటే కేసులు పెట్టడం తప్పనో లేకపోతే చట్టాన్ని ఉపయోగించడం తప్పని ఎవరూ మాట్లాడం. కానీ ఈ దానికి 16 కేసులు కాదు, వాళ్ళు 175 కేసులు పెట్టించిన 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండాలంటే ఇదిగో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైనా అండగా ఉంటే ఇలానే ఉంటది చూసుకోండి అని చెప్పేసి ఆ సినీ గ్లామర్కి కానీ లేకపోతే పెద్దలకు కానీ ఎవరికైనా ఒక వార్నింగ్ ఇచ్చినట్టుగా ఈ ప్రభుత్వం కక్షపూరితంగా చేస్తా ఉందంటే సజ్జల గారికి దీనికి లింక్ ఏంటండి? మీరు ఆ ప్రాంతంలోనే ఉంటారు కదా, మీకు తెలిసే ఉంటుంది. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయం దగ్గరలోనే ఉంటారు కాబట్టి మీకు వాస్తవాలు తెలుసుంటాయి. ఏంటి సజ్జల గారికి దీనికి ఉన్న లింక్ ఏంటి? ఆయన మీద ఎక్కువ వినిపిస్తుంది, ఏదో అప్రూవర్గా మాడిపోయారు, ఏదేదో చెప్పారు అని. నిజమా? ఎవరు సార్? సజ్జల గారా? ఈయనండి పోసాని కృష్ణమురళి గారు ఏదో అప్రూవర్గా మాడిపోయారు, సజ్జల గారు చెప్తేనే నేను తిట్టాను, ఆయనే నాకు స్క్రిప్ట్ రాసిచ్చారు, ఈ బూతులన్నీ ఆయనే చేశారని చెప్పినట్లుగా వస్తున్న ప్రచారంలో నిజం ఎంత? సార్ వర్మ గారు, ఇప్పుడు నేను మా పార్టీ తరఫున నేను ఇక్కడ సీట్లో కూర్చున్నాను సార్. నాకెవరైనా తిట్టమని చెప్పేసి ఎవరైనా స్క్రిప్ట్ ఇస్తారా సార్? ఏమన్నా అవకాశం ఉందా దానికి? మనం సబ్జెక్ట్ మాట్లాడుతూ ఉన్నాం. కక్షపూరితంగా ఎలా జరుగుతూ ఉంది ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ 9 నెలల్లో ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చలేనటువంటి పరిస్థితుల్లో వారు చేసేటటువంటి కక్షపూరితమైనటువంటి రాజకీయాల్ని ఈరోజు ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎత్తిపోయింది. టీడీపీ కూటమికి సంబంధించినటువంటి ఇదంతా పోయిందిగా. ఇప్పుడు పోసాని మురళీకృష్ణ గురించే మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. ప్రజలు బుద్ధి చెప్తా ఉన్నారు సార్. వీళ్ళకి ఎక్కువ రోజులు అవకాశమే లేదు. రాబోయే రోజుల్లో తొందరలోనే ఎలక్షన్ వచ్చే అవకాశం కనబడతా ఉంది. ఖచ్చితంగా బుద్ధి చెబుతారు. వీరు ఇప్పటికైనా సరే జరిగినటువంటి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవటం తప్పులేదు. కానీ దీన్ని కక్షపూరితంగా చేస్తూ మీరు అక్కడ పెట్టండి మేము ఇక్కడ పెడతామని చెప్పేసి ఆరోగ్యం బాగలేనటువంటి వ్యక్తిని కక్షపూరితంగా ఆరోగ్యం బాగుందని మెడికల్ రిపోర్ట్లు ఇస్తుంటే బాగాలేదని మీరు చెప్తారు. రిమ్స్ హాస్పిటల్ మీద కేసు వేయండి, వాళ్ళు బాగున్నదని చెప్తున్నారట కడప. సార్ ఆరోగ్యం బాగలేదని మొన్న కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని చెప్పేసి ఒక రిపోర్ట్ వచ్చింది. దాని తర్వాత